మనకేమన్నా గాలి సోకినట్టయితే సాయిబ్తానికి పోయి ఊరిఫేగ వేసుకొని తాయిత కట్టించుకొని వస్తాం కదా, దెబ్బకే దయ్యం తోక వీక్తుంది. ఇంకా అంజనం వేసి చూపించుకుంటాము. ఇంకా 3 బాటల కాడ నల్లకోడి నిమ్మకాయలు వేసి వస్తాము, రోగం గీగం పోతుందంట అని. ఇవన్నీ నమ్మలోళ్ళు డాక్టర్ల తానికి పోతారు, చూదిప్పించుకుంటారు. కానీ గీళ్ళని చూడండి, డాక్టర్ తానికి పోలేరు, సాయిబ్ తానికి పోలేరు, అంత గమ్మతున్నది. అబ్బర కొండో రాయి చూసిన రా ఎంత పెద్దగా ఉన్నారో. గీళ్ళని చూడండి, బూట పొరగాళ్ళు ఆడుకున్నట్టు వయసోళ్ళు ముసలోళ్ళు ఆడోళ్ళు మొగోళ్ళు అందరూ రౌతు కిందికి వెళ్ళి ఈగుతున్నారు. గిరేం ఆటరు అంత అని ఫర్షాలు కాకుండ్రి. గిరి ఆట కాదు, ఫెయిల రోగం తక్కువ చేసుకునేటందుకంట వీళ్ళందరికీ ఇట్లా చేస్తున్నారంట. అవును, నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ అనే ఊళ్ళున్న గీ రాయిలా మస్తు మైమున్నదంట. కడుపు నొప్పి, కకుడు కాలకు, తినదరగకపోవుడు, నడుము నొప్పి, గిడుము నొప్పి ఏమున్నా గీ దాని కిందికి వెళ్ళి ఈగితే తక్కువ అవుతాయి అంట. గీ అక్కకు అయితే బయటికి రావస్తలేదు. ఓ అక్క మెల్లగా 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 అందులోనే ఇరకబడేవు. పాపం రానీకి వస్తలేరు. బయటికి కూర్చుంటన్న ఎవరన్నా. కొందరేమో ఏ మైమలేరు గీమలేరు అంత ఉత్తరే. చిన్న సందున్న గిన్నెలకి వెళ్ళి ఇక వరకు నరాలన్నీ సాఫ్ అయ్యి రోగాలు తక్కువ అవుతున్నాయి అని అంటున్నారు. ఎట్లయితే ఏంట్రా నాయన, రోగం అయితే తక్కువ అవుతున్నది కదా, డాక్టర్ ఫీజు మిలిగే మందు గోళీల ఖర్చు అన్నీ మిగిలిపోతాయి. కానీ టుంబు ఉన్నోళ్ళు ఫొటోస్ అన్నమవుతుందని ఈగదమంటాను చూశారు. ఆయనతో గంటలనే ఇరకబడి అటెళ్ళకుండా ఇటెళ్ళకుండా అవుతారు, మంచిగా అవుతుంది.